హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నీలిమా తిరుపతి వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపిస్తాను. అది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా హెల్దీ అండి. షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా హెల్దీ. అది ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆ జీడిపప్పుని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆ నెయ్యి అనేది పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర అవి వేసుకోవాలి. అవి వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చిని కొంచెం కలుపుకొని అందులో సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయండి. తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకుంటే ఉప్మాలో టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నేను గుప్పెడు పల్లీలు వేసుకున్నానండి. అది ఆప్షనల్ అండి, నాకైతే ఇష్టమని వేసుకున్నాను. తర్వాత 1 కప్పు సూజీ ఉప్మా రవ్వ వేసుకున్నానండి. 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను. తర్వాత అందులోకి 2 కప్స్ రాగి పిండి వేసుకున్నాను. ఓన్లీ రాగి పిండితో ఉప్మా చేస్తే టేస్ట్ బాగోదండి. అందులోకి 1 కప్పు సూజీ ఉప్మా రవ్వ వేసుకున్నాను. ఇవి 2 కలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ రాగి పిండిని కొంచెం సేపు కలుపుకుంటూ ఉండాలి అండి. 3 కప్స్ పిండి తీసుకున్నాం కాబట్టి 3 కప్స్కి నేను 7 కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను. ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. చిన్నపిల్లలకైనా పెట్టవచ్చు, పెద్దవాళ్ళకైనా పెట్టవచ్చు. వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళు కూడా తినొచ్చండి. చాలా హెల్దీ, చాలా బలం కూడా. ఇందులో కాల్షియం ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. 7 కప్స్ వాటర్ మనం ఒక గిన్నెలో పోసుకున్నాం కదండి. ఆ వాటర్ని స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకోవాలండి. పిండిని సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం రాగి పిండిని కలుపుతూ ఉన్నాం కదా, ఆ పిండిలోకి మనం ఉడుకుతున్న వాటర్ అనేది అందులో పోసుకోవాలి. అందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు అలాగే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత చట్నీ కోసం వేరొక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, టమాటాలను అందులో వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు రాగి ఉప్మా బాగా ఉడికిపోయిందండి. అందులో కొత్తిమీర వేసుకుంటే ఉప్మా అనేది రెడీ అయిపోయింది. దానిని పక్కన పెట్టుకుందాం. చట్నీ కోసం పెట్టుకున్నాం కదా, అందులో ఒక గుప్పెడు వేరుశనగ గుండ్లను వేసుకున్నాను. పల్లీలు వేసుకున్నానండి. వాటన్నింటిని దోరగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకున్నాను. అందులో ఒక 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. తర్వాత అందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అందులో కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత పోపు కోసం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, కొన్ని కరివేపాకు వేసుకున్నానండి. అది బాగా హీట్ అయినాక పోపు వేసుకున్నాను చట్నీలోకి. చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. వేయించుకున్న జీడిపప్పుని ఇలా గార్నిష్ లాగా పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి. చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే రాగి ఉప్మా రెడీ అండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.